ఈరోజు మనం బేసిక్స్ సెకండ్ క్లాస్ బేసిక్స్ అంటే మొన్నటిదాకా మనకి అయిన నవగ్రహాలు ఏదన్నా ఉందంటే అది జస్ట్ బ్రీఫింగ్ అన్నమాట. యాక్చువల్ క్లాసెస్ నిన్నే స్టార్ట్ అయినాయి. నిన్న బేసిక్ క్లాస్ ఫస్ట్ తీసుకెళ్ళి ఇవాళ సెకండ్ క్లాస్ వెళ్తాం. మొన్నటిదాకా ఎందుకు క్లాసులు ఏంటంటే మీరు రెడీ అవ్వడానికి బ్రీఫింగ్ ఇచ్చిన క్లాసెస్ గ్రహాలు అనేది మీరు ఎందుకు రెడీ అవ్వాలి అనేది అర్థమేనండి. ఈరోజు మనం ఒకళ్ళ జాతక చక్రంలో గ్రహాలు ఎలా పనిచేస్తున్నాయి చార్ట్ చూడకుండా మనం ఎలా చెప్పాలి. మనకు జాతకం తెలియదు వాళ్ళది. జాతకం తెలియనప్పుడు కూడా మనం వాళ్ళ జాతకం ఎలా చెప్పొచ్చు అంటే జస్ట్ మనుషులను చూస్తే చెప్పాల్సి వస్తుంది మనం. ఇప్పుడు బాల్యం అనగానే మనకి ఏంటంటే చంద్రగ్రహాన్ని తీసుకుంటాం గ్రహ కారకత్వం. రూల్ వన్ చంద్రుడు అనగానే మన బాల్య జీవితం. అలాగే ఆ చంద్రుడి తర్వాత మనకు వచ్చేది బుధుడు వస్తుంటాడు. అది కౌమారానికి బుధుడిని తీసుకుంటాం బాల్యావస్థ అయిపోగానే. తర్వాత ప్లానెట్ ఏదైనా తీసుకుంటే యవ్వనానికి రెండు గ్రహాలు తీసుకుంటాం. కుజ శుక్రులు ఇద్దరు యవ్వనానికి కారకం అవుతారు. స్త్రీ జాతకంలో కుజుడు ఒక యవ్వన కారకం అయితే పురుష జాతకంలో కూడా శుక్రుడు యవ్వనానికి కారకుడు అవుతాడు. ఎందుకంటే ఆపోజిట్ సెక్స్ అనేది యవ్వనంలో ఆకర్షిస్తుంది. అంటే యవ్వన కారకత్వాలు కుజు శుక్రులు అవుతారు. ఈ కుజు శుక్రులు యవ్వనం అయిపోయేదానికి ఒక పర్సన్కి ఆల్మోస్ట్ 40. ఒకప్పుడు యవ్వనం 40 వరకు ఉండేది. 40 వరకు యవ్వనం ఉండేది కాబట్టి ఇప్పుడు మనం ఒక 5 ఇయర్స్ అనుకోండి, 5 to 8 ఇయర్స్ వరకు చంద్రుడు తీసుకుంటాం. 8 ఇయర్స్ వరకు. 8 to 15 ఇయర్స్ వరకు మనం ఏం చేస్తామంటే బుధుడిని తీసుకుంటాం కౌమారం. యాక్చువల్గా బాల్యం 5 ఇయర్సే. ఇంకో 3 ఇయర్స్ ఎక్కువ తీసుకోండి, తప్పేం లేదు. ఇంకా 15 ఏళ్ల నుంచి యవ్వనంలోకి వెళ్ళిపోతారు మనిషి. ఆ యవ్వనం అనేది దగ్గర దగ్గర మనకి బాగా నడుస్తుంది. ఒక 40 వరకు ఒక పర్సన్ యవ్వనంగా వెళ్తుంది. ఒక 40 నుంచి ఒక 18 ఏళ్ళు రాహు మహాదేశం తీసుకుంటే రాహుని తీసుకుంటాం 40+, 55, 60 లోపు. 60 to 70 తీసుకున్నాం అనుకోండి మనం, ఆల్మోస్ట్ అది గురువు యొక్క కాలానుగా తీసుకుంటాం మనం. ఆ తర్వాత హలో. 80+ అంతా శని లక్షణంలోకి వెళ్ళిపోతాం. అంటే 70 to 75 నుంచి శని లక్షణాలు పర్సన్. ఇలాగా కాలాలను మనం ఏంటంటే తీసుకోవాల్సి వస్తుంది. మనకు జాతక చక్రం లేదు, వాళ్ళ జాతకం అడగక్కర్లేదు. కానీ జాతకం చెప్పొచ్చు మనం. ఒక పిల్లాడు బాల్య జీవితం బాగట్లేదు అనుకోండి 8 ఇయర్స్ లోపు, ఈ చంద్రుడు అశుభ గ్రహాలతో సంబంధం ఏర్పడింది 159 యాక్సెస్ లో. ఈ చంద్రుడు శనితోనూ కుజుడితోనూ 159 యాక్సెస్ పడింది అనుకోండి, వాళ్ళ బాల్య జీవితం బాగలేదని చెప్పి మనం ఒకటి చెప్పొచ్చు 8 ఇయర్స్ వరకు. లేదా బుధుడితో అశుభ గ్రహాలు పడ్డాయి అనుకోండి, వీళ్ళ కౌమార జీవితం బాగలేదని చెప్పొచ్చు. కుజుడితో అశుభ గ్రహాలు పడ్డాయి అనుకోండి, వీళ్ళ యవ్వనం కూడా బాగాలేదు అని, ఒక 40 ఇయర్స్ వరకు వీళ్ళు కష్టపడ్డారు అని. అంటే కుజుడు శనితో సంబంధం ఏర్పడినా రాహులతో సంబంధం ఏర్పడినా బాగా కష్టపడుతున్నారు. అంత గొప్పగా ఏం లేదు యవ్వనం కూడా అని చెప్పొచ్చు. ఆ తర్వాత రాహు అశుభ గ్రహాల సంబంధంతో ఏర్పడ్డాడు అనుకోండి, వీళ్ళ యొక్క నా 40 to 55 ఏజ్ కూడా బాగాలేదని చెప్పొచ్చు. ఆ తర్వాత గురుడు, ఆ తర్వాత ఇంక శని. ఇలాగా ఒక్కొక్క వయసు వీళ్ళది ఎప్పుడు బాగోలేదని చెప్పేసి జనరల్ గా తెలిసిపోతుంది మనకి. దీనికి జాతక చక్రంతో సంబంధం లేదు మనకి. ఒక చార్ట్ ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక్క నిమిషం మేడం. హలో.
సారీ సార్, కొంచెం లేట్ ఇదే. ఇప్పుడు ఒక్కొక్క పర్సన్ మనకి జీవితంలో బాగుపడేది, అలాగే సమస్యలు ఎదుర్కొనేది ఎలా చెప్పొచ్చు? ఇప్పుడు జనరల్ గా మనం బుధుడిని తీసుకున్నాం అనుకోండి. అతని ఆలోచన విధానం ఎలా ఉంది ఏంటి, దాన్ని బట్టి అతని జీవితంలో ఆనందాలు పొందేది లేదని లైఫ్ మొత్తం తెలుసు జనరల్ గా. అతను కౌమార దశ వచ్చినప్పుడు కూడా. ఇప్పుడు యవనాన్ని తీసుకున్నాం అనుకోండి, ఇది కుజుడి యొక్క కంట్రోల్లో ఉంటుంది, శుక్రుడి యొక్క కంట్రోల్ కూడా ఉంటుంది. అంటే ఒక పర్సన్ యొక్క యాంగర్ ఇష్యూస్ మనం చెక్ చేసాం అనుకోండి, క్రాస్ చెక్ చేసుకున్నాం అనుకోండి, ఆ యాంగర్ ఇష్యూస్ ఎక్కడెక్కడ చూపిస్తున్నాడు ఏంటి, మనం బాగా గమనించాలి అది. ఆ యాంగర్ ఇష్యూస్ వల్ల అతను యవ్వనంలో చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు 40+ తీసుకుంటే రాహు కదా. రాహు అనగానే యాక్చువల్గా మనకి అదొక లార్జ్ ప్లానెట్. గురువు మనకి గ్రోత్ ఎలాగ ఇస్తుంటాడు, అంతే గ్రోత్ అనేది మనకి రాహు కూడా ఇస్తుంటాడు. ఎప్పుడైనా సరే ఒక పర్సన్ 40 to 55 మధ్యలో బాగా సంపాదించే అవకాశాలు ఉంటుంది, ఇదే సమయంలో రోడ్డు మీద పడే అవకాశాలు ఉంటుంది. సింపుల్ గా చెప్పొచ్చు. ఇప్పుడు కుజురాహులు కాంబినేషన్ వాళ్ళ జాతకంలో ఉండొచ్చు, మనకు తెలియదు. జనరల్ గా చూసాం అనుకోండి, అతను కనిష్ట సోదర వర్గంతో కానీ ఇతరులతో కానీ ఎక్కువగా జగడాలు పెట్టుకుంటున్నాడు అనుకోండి, ఆటోమేటిక్ గా 40 నుంచి 55 మధ్యలో అతను ల్యాండ్ రిలేటెడ్ కానీ లిటిగేషన్స్ లో కానీ ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో కానీ లాస్ అయ్యి రోడ్డు మీద పడే అవకాశం ఉంది, లోన్స్ వల్ల. లేదు ఒక పర్సన్ కి బుధుడు అనగానే మాతులు నయం అనుకుంది, బుధ రాహులు కాంబినేషన్ పడింది అతని జాతకంలో, ఇతనికి ఇల్యూషన్స్ ఎక్కువ ఉంటాయి. అతను లైఫ్ టైంలో ఏ విధంగా బిహేవ్ చేస్తుంటాడంటే జనరల్ గా అబ్జర్వ్ చేస్తే, బుధుడు అనగానే ఒక పురుషుడి జాతకంలో కూర్చున్నాం మాతుల న్యాయం, అర్థమైందా? స్త్రీ జాతకంలో కూడా మాతుల న్యాయం అవుతాడు బుధుడు. మాతుల న్యాయం ఏంటంటే మన ఇటు సైడ్ కనిష్ట సోదరి వర్గం కూడా వస్తుంది, కానీ రాహు సంబంధం ఏర్పడిందిగా. రాహు అనగానే ఒకటి ఇన్హిల్లాస్ వస్తుంది మనకి. బుధుడు చెల్లెలు అనుకుందాం, జనరల్ గా తమ్ముడు అనుకుందాం, ఇది నాడీ విధానంలో. రాహుకు సంబంధం ఏర్పడితే బామ్మరిది అవుతాడు, మరదళ్ళు అవుతారు, అత్తమామలు అవుతారు. వీళ్ళతో మనకి ప్రాపర్ రిలేషన్ లేదు, వాళ్ళని ఎప్పుడు మనం నెగిటివ్ గా చెప్తా ఉన్నాం. ఒక పర్సన్ ఎక్కువగా వాళ్ళ అత్తమామల గురించి నెగిటివ్ గా చెప్తున్నాడు, వాళ్ళ మరదళ్ళ గురించి నెగిటివ్ గా చెప్తున్నాడు, మరుదుల గురించి స్త్రీ జాతకంలో నెగిటివ్ గా చెప్తున్నారు, బామ్మరుదుల గురించి నెగిటివ్ గా చెప్తున్నారు. అంటే ఏంటి ఇక్కడ వాళ్ళ జాతకంలో రాహు నెగిటివ్ గా 40 to 50 మధ్యలో యాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళు బిజినెసెస్ లో లాస్ అవుతూ ఉంటారు ఎక్కువ, వ్యాపారాలు నష్టపోతూ ఉంటారు. అంటే రాహు ఇక్కడ ఖచ్చితంగా వ్యాపార నష్టాన్ని ఇస్తుంటాడు. ఇది 40 నుంచి 60, 55, 60 లోపు కొట్టేస్తాడు, మనిషిని రోడ్డు మీద కూర్చోబెడతాడు వ్యాపారంలో. ఎందుకంటే ఆ సిమ్టమ్ తెలుస్తుంది మనకి. కనిష్ట సోదర వర్గాన్ని అంటున్నప్పుడు, మరుదులను అంటున్నప్పుడు కూడా ఒక సిమ్టమ్ కనబడుద్ది. రాహు ఏం చేస్తాడు, ఒక భ్రమను క్రియేట్ చేసి వాళ్ళ మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నాడు పర్సన్ అంటే ఇతని జాతకంలో రాహు బాగోలేదు. రాహు బాగోలేనప్పుడు 40+ తర్వాత ఇతను వ్యాపారాల్లోకి వెళ్తే గనక రాహు ప్రభావంలో డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు జాగ్రత్తగా చూసి పెట్టండి అని చెప్పొచ్చు మనం. అతని జాతకం చెక్ చేయక్కర్లా, ఒక పర్సన్ ని మనం అబ్జర్వ్ చేస్తే అతను ఏం మాట్లాడుతున్నాడు, ఎవరి గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నాడో తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క అతను బాగా నాకు ప్రమోషన్ రావట్లేదండి, నాకు గ్రోత్ రావట్లేదండి, అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారు, నేను వెనక్కి వెళ్ళిపోతున్నా అంటే ప్రమోషన్ ఇవ్వాల్సిన గురువే. అర్థమైందా? గురువు ఎందుకు ఇవ్వట్లేదు ప్రమోషన్ అంటే ఇతను గురువులు జడ్జి చేస్తుంటాడు, పూజారులు జడ్జి చేస్తుంటాడు, వాళ్ళు ఏదో తింటున్నారు వీళ్ళు ఏదో తింటున్నారు అని చెప్పి తన ఇంట్లో పెద్దలను జడ్జి చేస్తుంటాడు. వీళ్ళ గ్రోత్ ఉండదు, అదృష్టం ఉండదు, అవకాశాలు ఉండవు. 40+ తర్వాత 55 తర్వాత 40 లోపు ఉద్యోగాలు ఊడిపోవటం కానీ, కెరీర్ స్ట్రక్ అయిపోవటం కానీ, న్యూగా ఏం చేయాలో తెలియకపోవటం, ఆలోచన లేకపోవటం, అవకాశాలు రాకపోవటం, అలా మనిషి బాగా డల్ అయిపోతాడు జీవన విధానం. ఇది రాహు ప్రభావం. వాళ్ళకి ఆ దశ వస్తుందా లేదా మనకు అనవసరం, పరాశర విధానంలో మనం దశలు చూస్తాం.
నాడీ విధానంలో సర్కిల్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్క గ్రహం తన ప్రభావం చూపిస్తుంది. ఇది యూనిక్ గా అందరికి. అందుకే అంటాం 40 to 55 బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళ బళ్ళు అవుతాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఈజీగా చెప్పొచ్చు వాళ్ళు ఎవరితో బిహేవియర్ సరిగ్గా లేదు అని. ఒకడు పొద్దున్న లేస్తే వాళ్ళ తల్లిని నెగిటివ్ గా మాట్లాడతారు. మా అమ్మ వాళ్ళు ఎట్లాగైంది, మా అమ్మ వాళ్ళు ఎట్లాగైంది, లేదా మా అత్తగారు ఎట్లాగయ్యారు అట్లాగయ్యారు, ఎందుకంటే చంద్రకారకత్వం. అందులో చంద్రుడు రాహుతో కనెక్ట్ అయితే అర్థకారకత్వం వస్తుంది. వీళ్ళు కూడా లిక్విడ్ క్యాష్ లేకుండా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతుంటారు. ఇది 40 తర్వాత 55 ఉన్నది మొత్తం కరిగించేసి రోడ్డు మీద కూర్చోబెట్టేది. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ అలా ఉంది. రాహు కనెక్షన్ ఏర్పడ్డాడు. అంటే రాహు బ్యాడ్ గా పనిచేస్తున్నాడు ఒకళ్ళ జీవితంలో అంటే ఇమ్మీడియట్లీ 40 నుంచి 55 మధ్యలో మనిషి రోడ్డు మీద పడే అవకాశం ఉంటుంది. ఇదే రాహు పాజిటివ్ గా పనిచేస్తున్నాడు ఒకళ్ళ జీవితంలో అంటే వీళ్ళందరూ రాహు పాజిటివ్ ఉన్న గుణాలను మనం ఈజీగా కనిపెట్టొచ్చు. వీళ్ళు మరదలతో బాగుంటారు, మరుదులతో బాగుంటారు, బామ్మరులతో బాగుంటారు, వాళ్ళ గురించి నెగిటివ్ మాట్లాడరు. వాళ్ళు వీళ్ళని ఎన్నన్నా కూడా వీళ్ళ నుంచి మాత్రం వాళ్ళకి పాజిటివే వస్తుంది. అంటే ఇన్హిలాస్ తో మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటున్నామో మన ఇళ్లలో తాత ముత్తాతలు గౌరవిస్తున్నాం, వృద్ధులను గౌరవిస్తున్నాం. శని రాహుల కాంబినేషన్. ఒక మనిషి 40 తర్వాత వృత్తి ఉద్యోగాల్లో నాశనం అయిపోతున్నాడు. తను పని కోసం ఉన్న ఊరు వదిలేసి ఎక్కడెక్కడికో ప్రయాణం చేస్తున్నాడు బతకడానికి. అది కూడా తను బతకడానికి కూడా చాలటం లేదు. బాగా సఫర్ అవుతున్నాడు అంటే ఒకటే గుర్తు. వాళ్ళ ఇంట్లో వృద్ధుల్ని అతను తేలిక చేశాడు. సమాజంలో వృద్ధుల్ని నీచంగా చూశాడు. రెండోది తన కింద బిలో పావర్టీ కింద పనిచేసే మనుషుల్ని తక్కువగా చూశాడు. తను పనిచేసే చోట కూడా తన కింద పనిచేసే వ్యక్తుల్ని ఇంట్లో సేవకులు వీళ్ళందరినీ ఏంటంటే తక్కువగా చూసి తక్కువగా జడ్జింగ్ చేశాడు అనుకోండి. వీళ్ళు 40 to 50 మధ్యలో కెరీర్ లో బాగా లాస్ అవుతారు. అంటే రాహు పని చేయడు ఇక్కడ అని. రాహు నెగిటివ్ గా యాక్ట్ చేస్తుంటాడు. లేదా ఒక అతను పొద్దున్న లెగిస్తే తను స్త్రీలను నెగిటివ్ గా అంటున్నాడు. అర్థమైనా? ప్రతి స్త్రీని జడ్జి చేస్తున్నాడు, ప్రతి పోకాన్ని జడ్జి చేస్తున్నాడు. ఇలాంటి లక్షణాలు వస్తున్నాయి అనుకోండి ఒక పర్సన్ కి. అంటే ఏంటి? రాహువు శుక్రుడు యొక్క కాంబినేషన్ లో పడ్డాడు. చాలా స్త్రీల మీద ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది. సంసార జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటాడు. ఈ పర్సన్ 40 తర్వాత డైవర్స్ అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది వీళ్ళకి. అర్థమైందండి? ఎందుకు జరుగుతుంది ఎట్లాగంటే అదే రీజన్. ఆ ఏజ్ లో రాహు ప్రభావం వాళ్ళ జాతకంలో శుక్రుడితో సంబంధం ఏర్పడ్డాడు, నెగిటివ్ గా అయ్యాడు. ఇతన్ని లాస్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది అని మీరు ఏంటంటే ఈజీగా గమనించవచ్చు. దీని జాతక చక్రం ఏం అవసరం లేదు మనకి. వితౌట్ జాతక చక్రం ఒక్కొక్క పర్సన్ ఏ ఏజ్ లో ఉన్నాడు, ఏ ఏ నష్టాలు పడుతున్నాడు, ఇలాంటివన్నీ మనం ఏంటంటే జడ్జ్ చేయొచ్చు సరదా. ఇది జాతక చక్రం చూడకుండానే ఒక మనిషి తన సమాజంతో తను ప్రవర్తన బట్టి గురువు బాగోలేదు, గురు రాహుల్ కాంబినేషన్ దాని గురు చండాలం అంటాం. గురు చండాలం రెండు రకాలు ఉంటుంది. ఒక పర్సన్ గురువులు అంటే బాగా రెస్పెక్ట్, ఎక్కడ సహాయం పొందిన కృతజ్ఞత తెలియజేసే గుణం బాగా పెరిగింది అనుకోండి. 40 to 55 మధ్యలో ఈ గురు రాహుల్ హయ్యర్ లెవెల్లో తీసుకెళ్లి కూర్చోబెడతారు అతను. గురువు సంపద కారకుడు, భాగ్యానికి కారకుడు. అలాంటి భాగ్యకారకుడు పాజిటివ్ రాహుతో కనెక్ట్ అవ్వటం వల్ల తను విపరీతంగా సంపాదిస్తాడు. విపరీతమైన గౌరవ మర్యాదలు ఎన్ని 40 నుంచి 55 మధ్యలో వచ్చేస్తాయి. లేదు, సూర్యుడితో సంబంధం రాహు ఏర్పడ్డాడు, బాగుంది, కాంబినేషన్ బాగుంది సూర్య రాహుల్ది. అప్పుడు కీర్తి ప్రతిష్టలు 40 నుంచి 58 మధ్యలో అతను బాగా కీర్తి ప్రతిష్టలు వస్తాయి. వాళ్ళని మనం కనిపెట్టొచ్చు. ప్రతి అధికారితోనూ చాలా బాగుంటాడు, తండ్రిని బాగా సేవ చేస్తుంటాడు. ఎవరైతే తల్లికి తండ్రికి బాగా సేవ చేస్తుంటారో, వృద్ధులకు బాగా సేవ చేస్తుంటారో వీళ్ళ లైఫ్ లో గోల్డెన్ టైం ఏదైనా ఉందంటే కనుక 40 to 55 మధ్యలోనే. వ్యాపారాల్లో కానీ ఏటిల్లో కానీ, ఎందుకంటే ఆ వయసు రాహు అజనంలో ఉంటుంది. ఇక్కడ బండి వాడైంది, చిన్న బండి అయినా. ఎప్పుడైతే బిహేవియర్స్ సరిగ్గా లేదనుకోండి వాళ్ళ కాంబినేషన్ లో వాడ బండి అయిపోతుంది. ఇదే పీరియడ్. ఇంకా ఆ తర్వాత గురువు శని ఎట్లాగో పీడిస్తుంటారండి తను నెక్స్ట్. ఎందుకంటే రాహు అనేది ఒక సెంటర్, మనిషిని ఎదిగేది కానీ పతనం చేసేది కానీ. అది వాళ్ళ జాతకంలో మనం కాంబినేషన్ చూడక్కర్లా, బిహేవియర్లో తెలిసిపోతుంది. ఇప్పుడు ఒక అత్తగారిని పొద్దున్న లేస్తే అంటుంది అనుకోండి ఒక అమ్మాయి, చంద్రరాహుల్ కాంబినేషనే కదా.
మామూలు చంద్రుడు అంటే మనం ఏం చెప్పుకున్నాం, తల్లి అని చెప్పుకున్నాం. చంద్రరాహుల్ కాంబినేషన్ అంటే డిఫాల్ట్గా అత్తగారు, ఇన్ లాస్, మేనత్తలు అవ్వచ్చు, అత్తలు అవ్వచ్చు. వీళ్ళని నెగిటివ్ గా చూస్తుంది, వాళ్ళ ముందు కంప్లైంట్ ఇస్తుంది, జడ్జిమెంట్ చేస్తుంటే ఈ అమ్మాయి పార్టీ నుంచి 50 మధ్యలో బాగా సఫర్ అయ్యిద్ది. ఎలా సఫర్ అయ్యింది? లిక్విడ్ గ్యాస్ లో సఫర్ అయ్యింది, సైకలాజికల్ గా సఫర్ అవుతుంది, మానసికంగా బాగా ఇబ్బందులు పాలవుతుంటుంది. ఏం మాట్లాడుతుందో ఏం చేస్తుందో తెలియదు. తన బాడీలో వాటర్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి, హెవీ లావ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అర్థమైందండి? కఫ ప్రకృతితో విపరీతంగా ఇబ్బంది పడుతుంటుంది. కాళ్ళల్లో చేతుల్లో ఎక్కడ పడితే అక్కడ నీరు ఎక్స్పాండ్ అయిపోయి, ఇంకా స్త్రీ జాతకంలో తీసుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అర్థమైందండి? వాళ్ళ పిసిడి లెవెల్స్ అన్ని దెబ్బతింటాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కారణం ఏంటంటే తన అత్తగారు నెగిటివ్గా ఉంది, తన జాతకంలో చంద్రరాహుల్ కాంబినేషన్ వెళ్ళిపోయింది అని. సఫర్ అయ్యే వయసు 40 to 55. ఒక 2 years ఎక్కువ వేసుకోండి, నష్టమే ఉంది. రాహు మహాదశ తీసుకోండి, 18 ఏళ్ళు, 40 నుంచి 58 వరకు, నష్టమే లేదు మనకు. ఎందుకంటే రిటైర్మెంట్ నుంచి గురువు వస్తాడు 10 ఏళ్ళు గట్టిగా, 15 ఏళ్ళు ఆయన ఉంటాడు. 60 to 76 వరకు గురువు నడిచాడు అనుకోండి. 76 నుంచి ఇక శని. శని బలంగా ఉన్నోళ్ళు ఆ వయసును చూస్తారు. శని బలంగా లేడు అనుకోండి, ఆ వయసుని టచ్ చేయలేరు. గురువుతోనే ఎండ్ అవ్వచ్చు, రాహుతోనే ఎండ్ అవ్వచ్చు లైఫ్. ఇదేంటంటే మనం వితౌట్ చార్ట్ ఒక మనిషి ఏ ఏ సెక్టారు ఏ ఏ వ్యక్తులతో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటాడు, ఆ ప్రవర్తన కలిగి ఉన్నాడు అంటే కారణం ఏంటంటే అతను ఒక నెగిటివ్ భ్రమని వాళ్ళ మీద పెట్టుకున్నాడు, నెగిటివ్ ఇమాజినేషన్ ఇల్యూషన్ పెట్టుకున్నాడు, కాబట్టి అతను అలా ప్రవర్తిస్తున్నాడు. ఈ ఇల్యూషన్ ఇమాజినేషన్ క్రియేట్ చేసేది రాహు. అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా సరే, రాహు ఒక ఇల్యూషన్ క్రియేట్ చేస్తుంటాడు మన మధ్య, ప్రతి మనిషిలోనూ క్రియేట్ చేస్తుంటాడు. ఆ దృష్టితో ఆ వ్యక్తిని చూసి మనిషి జడ్జి చేస్తుంటాడు. ఆ ఇల్యూషన్ పాజిటివ్ ఉందనుకోండి, జడ్జిమెంట్ బాగా చేస్తుంటాడు, అతనితో మంచి జడ్జిమెంట్ చేస్తాడు, సత్వగుణంతో జడ్జిమెంట్ చేస్తాడు, అతను సత్వగుణంతో ప్రవర్తిస్తుంటాడు. ఈ రాహు పార్టీ తర్వాత ఇతను ఎదుగుదల ఇస్తాడు ఖచ్చితంగా. అందుకంట తల్లిదండ్రులు ఫస్ట్ అని. గురు పూర్ణిమని గురువు గురు అంటున్నారు కానీ వాస్తవానికి వ్యాస మహర్షి ఏం చెప్పాడు? దేవుడు ఉండే 5 స్థానాలు చెప్పాడు. ఫస్ట్ స్థానం ఏం చెప్పాడంటే మాతాపితరులు. ఒక తండ్రికి మనం మోకాళ్ళు, అరిచేతులు, నుదురు 3 నేల కానిచ్చి దండం పెట్టాం అనుకోండి, కొన్ని వేల యజ్ఞాలు చేసిన పుణ్యఫలం దొరికింది. వ్యాస మహర్షి చెప్పింది అది. తల్లికి అలా పెట్టాం అనుకోండి, కొన్ని వందల తీర్థ స్నానాలు తీర్థయాత్ర చేసిన పుణ్యఫలం కలిగింది. దేవుడు అక్కడ కూర్చుంటాడు, శ్రీ మహావిష్ణువు ఆ ఇంట్లో ఉంటాడు. వీళ్ళు ఇంకేం చేయక్కర్లా, ఏ యజ్ఞయాగాలు చేయక్కర్లేదు, ఏ పూజలు చేయక్కర్లేదు, ఏ తపస్సులు చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లా. మాతాపితరుల శక్తి అంత గొప్పది. ఆయన చెప్పాడు. ఆ తర్వాత ఇంకో చోట ఎక్కడ దేవుడు అంటే సమత్వం, సమన్యాయం. అంటే విభజన గుణం లేకుండా ఎప్పుడైతే మనిషి సమన్యాయంతో అందరితో సమానంగా ప్రవర్తిస్తుంటాడో ఇక్కడ దేవుడు ఉంటాడు. మళ్ళీ అద్రోహంలో ఉంటాడు, అంటే ఎవ్వరికి ద్రోహం చేయని స్థితి, మిత్ర ద్రోహం చేయని స్థితిలో ఉంటే మళ్ళీ దేవుడు ఉంటాడు. ఆ తర్వాత విష్ణు భక్తుడికి దగ్గర దేవుడు ఉంటాడు. ఇంకా స్త్రీల విషయంలోకి వచ్చేసరికి మన సనాతనం కాబట్టి భర్తకు సేవ చేస్తా, భర్త ఇంటికి ఆ గృహానికి లక్ష్మీదేవిలా నిలబడే స్త్రీ ఇంట్లో కూడా మళ్ళీ దేవుడు ఉంటాడు. ఈ 4 పనులు చేయొచ్చు. ఎక్కడ మీరు తపస్సు చేయండి, యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి అని పరాశర మహర్షి ఈయన చెప్పాల, వ్యాస మహర్షి. దేవుడు ఉండే 5 స్థానాలు చెప్పాడు. అందులో మొదటి స్థానం ఇచ్చిన తల్లిదండ్రులు, వాళ్ళ పితృకర్మలు. పితృదేవతలకు మనం చేయాల్సిన పనులు ఏంటి, వాళ్ళ ప్రేతలోకంలోకి వెళ్లకుండా ఎలా కాపాడాలి, ఇదంతా ఏంటంటే వ్యాస మహర్షి యొక్క జ్ఞానం అది. అది గుర్తు చేయడానికి మనకి వ్యాస పూర్ణం ఆషాఢ మాసంలో వస్తుంటుంది. ఇప్పటి నుంచి అయినా మారండి అని. ఇక్కడ మనం ఏంటంటే విశేషాలు చెప్పుకుంటాం, కేకులు కట్ చేస్తుంటాం, పెద్ద కామెడీ అయిపోయింది. అర్థం? అది కూడా ఏంటి, అవసరానికి గురువు. నాకు తల పండిపోయింది, కాకపోతే వెళ్ళిపోయింది, పండిపోయింది తల మొత్తం, గడ్డం మిగిలిపోయింది. ఎప్పుడైనా సరే అవసరం ఉన్నంతసేపే మనిషి గురువు అంటాడు, ఆ తర్వాత ఆయన మర్చిపోతాడు, లేదనక బయటికి వెళ్ళి తిడతాడు. దానివల్ల నాకైతే నష్టం ఉండదు. అతని జాతకంలో 40 నుంచి 55 మధ్య లైఫ్ ఎలా వెళ్తుంది, లేదా 40 to 55 మధ్యలో తిట్టుకున్నాడు, 60 to 70 to 75 ఉందిగా మళ్ళీ గురుమహాదశ, ఆ టైంలో పాపం ఎలాంటి సఫర్ అవుతాడు.
ఒక వృద్ధ గురువుని తిట్టాడు. శని పీడ మామూలుగా ఉండదు. వృద్ధాప్యం చాలా దారుణంగా ఉంటుంది. ఇది బిఎన్ఎన్లో వెళ్ళిపోతుంది మీకు. ఇక్కడ మీ చార్ట్తో పని లేదు కదా ఇంకా జాతకం చెప్పడానికి. ఒక మనిషిని అబ్జర్వ్ చేస్తున్నారు, అతను ఏం మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఎవరిని జడ్జ్ చేస్తున్నాడు. ఒక అతను తన పై అధికారిని బాగా జడ్జ్ చేస్తున్నాడు అనుకోండి, అతను సఫర్ అవుతాడు. 40 to 55 మధ్యలో, 58 మధ్యలో. పై అధికారులతో సామరస్యంగా వెళ్తున్నాడు, గౌరవంగా వెళ్తున్నాడు, తండ్రిని బాగా ప్రేమిస్తున్నాడు, మంచి కీర్తి ప్రదర్శన వస్తుంది ఇదే వయసులో. అసలు దాన్ని ఎవరు ఆపలేరు కూడా. ఇదేంటంటే నాడీ విధానంలో మనం ఒక పర్సన్ని బ్లైండ్ గా చెప్పటం, అంటే వయసులు తెలిస్తే చాలు మనకి. వీళ్ళు పలానా వయసు వాళ్ళే అంటారు, ఉజ్జాయింపు. పర్టికులర్ వయసు ఏం అవసరంలా. అర్థమేనండి. ఇప్పుడు బాల్యం దెబ్బతింటున్నాడు, బాల్యంలో ఇబ్బంది పడుతుంటే ఒకటే, శని కుజులు చేసుకోండి, శని రాహులు చేసుకోండి అని చెప్పాలి మనం. ఎందుకంటే ఈ చంద్రుడు శని కుజులు కానీ రాహుకేతులతో సంబంధం ఏర్పడితే ఆటోమేటిక్గా బాల్య జీవితం కొద్దిగా ఇబ్బంది అయింది. ఒక 80 years వరకు సమస్యలు అవుతాయి. బుధుడు కూడా పడితే కౌమార జీవితంలో ఇబ్బంది అయింది. కుజుడు కూడా పడితే కాంబినేషన్లో యవ్వనం 40 వరకు మీరు కష్టాలు పడతారంటే 40 తర్వాత రిలీఫ్ అవుతారని చెప్పొచ్చు. కానీ ఈ 40 వరకు పడే కష్టాల్లో మీ మైండ్ సెట్ ఎలా డెవలప్ అయింది అన్నది ఇంపార్టెంట్. ఆ మైండ్ సెట్ లో మనం ఎవరెవరిని నెగిటివ్ గా తీసుకొని జడ్జిమెంట్ చేయడం మొదలు పెట్టాం అనుకోండి, ఆ తర్వాత ఇచ్చే రాహు కూడా బ్యాడ్ ఇస్తారు. దాన్ని మనం ఏం చేయలేం. అర్థమేనండి. ఇలా మీరేంటంటే నాడీ విధానం ఇది కూడా, అంటే ఏజెస్ బట్టి మనం భృగు చక్రాలు నడుస్తూ ఉంటాయి. అంతేగాని ఊరికనే రాదు సమస్య. ఎప్పుడు నువ్వు ఆల్రెడీ ఈ పని చేసావు, ఈ పని చేస్తున్నావు అంటే నువ్వు ఈ భ్రమపూరితమైన ఆలోచనలో ఉండవు. ఈ భ్రమ రాహు కలిగిస్తున్నాడు నీ జాతకంలో. ఈ రాహు నెగిటివ్ స్థానాల్ని యాక్టివేట్ చేస్తా, ఈ గ్రహాలతో 1 5 యాక్సెస్ లో కాంబినేషన్ పెట్టుకోవటం వల్ల నువ్వు వీళ్ళని నెగిటివ్ గా జడ్జి చేస్తున్నావు నీ దృష్టికోణంలో. ఇది నిజం కాదు, ఇది భ్రమ. రాహు అంటే నువ్వు జడ్జి చేయమాకు అంట. నేను ఎవరిని జడ్జి చేయమాకండి ఫస్ట్ అంట. ఎందుకంటే జడ్జి చేసేటప్పుడు మనకేంటంటే మనం ఏదో ఒక భ్రమలో జడ్జి చేస్తాం ఒక పర్సన్. ఇది సమస్యాత్మకం అవుతుంది, వాడని బండి చేస్తుంది అది. ఇది రియాలిటీ, ఇది కర్మ సిద్ధాంతం, దీన్ని ఎవరు ఆపలేరు. ఏ ఆశాదారు తప్పిలేడు కూడా రెమెడీలు ఇచ్చి. అందుకంట కౌన్సిలింగ్ కావాలి. చిన్నప్పటి నుంచి పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పిండి, వినయ విధేయతలు నేర్పిండి, గౌరవ మర్యాదలు నేర్పిండి. ఫస్ట్ తల్లిదండ్రి మీద గౌరవం బాగా నేర్పిండంట. ఎందుకంటే మండలాధ్యక్షులు సూర్యచంద్రులు, వాళ్ళు కాపాడినట్టు వేరే వాళ్ళు కాపాడలేరు. దేవుడి కంటే ఎక్కువ కాపాడేది వీళ్ళే. ఇది భూచక్రపాతం. ఇప్పుడు మనం డైరెక్షన్స్ తీసుకుందాం. మన బిఎన్ఎన్లో ఏంటంటే మనం కనెక్షన్స్ చెప్పేటప్పుడు డైరెక్షన్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి, ఇది ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్, థర్డ్ హౌస్, ఫోర్త్, సెవెన్. ఇప్పుడు ఫస్ట్ హౌస్ అనగానే మనకేంటంటే ఈస్ట్ డైరెక్షన్ వస్తుంది. అలాగే ఫిఫ్త్ హౌస్ కూడా ఈస్ట్ డైరెక్షన్ వస్తుంది. నైన్త్ హౌస్ కూడా ఈస్ట్ డైరెక్షన్ వస్తుంది. ఈ సెకండ్ హౌస్ వచ్చేసరికి సౌత్ వస్తుంది. సిక్స్త్ హౌస్ సౌత్ వస్తుంది. 10th హౌస్ సౌత్ డైరెక్షన్ వస్తుంది. థర్డ్ వచ్చేసరికి మనకు వెస్ట్ వస్తుంది. సెవెంత్ కూడా వెస్ట్ వస్తుంది. 11 కూడా వెస్ట్ వస్తుంది. ఫోర్త్ హౌస్ వచ్చి నార్త్ వస్తుంది. ఇది నార్త్ వస్తుంది. ఇది నార్త్ వస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా జాతక చక్రం వేసుకున్నప్పుడు బిఎన్ఎన్ లో సింప్లిఫై చేసుకోవాలి. ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్, ఇక్కడ శాటర్న్ పెట్టాను, అర్థనా. ఇక్కడ సన్ పెట్టాను, ఇక్కడ వేనస్ పెట్టాను, ఇక్కడ మెర్క్యూరీ పెట్టాను.
ఇక్కడ రాహు పెట్టాను అనుకోండి, ఆటోమేటిక్ గా ఇక్కడ కేతు వస్తాడు. నైన్త్ లో జూపిటర్ పెట్టుకుందాం. 11th లో మార్స్ పెట్టాం. 12th లో మూన్ పెట్టుకున్నాం. ఇది జనరల్ గా ఒక కాంబినేషన్, డిగ్రీల తర్వాత చెప్తాం మేడం. ఇప్పుడు దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాం? ఇది అనగానే ఈస్ట్ పెట్టుకుంటాం, వెస్ట్, సౌత్, నార్త్. ఇప్పుడు ఈస్ట్ లో ఎన్ని గ్రహాలు వచ్చినాయి? సాటర్న్ కేతు వచ్చాడు, సాటర్న్, కేతు, ఇంకా సన్ వచ్చాడు. ఎక్కడ? 5th హౌస్ లో. 9th హౌస్ లో జూపిటర్ వచ్చాడు. ఇప్పుడు మనకి 4 ప్లానెట్స్ కనెక్షన్స్ లోకి వెళ్ళి అని చెప్పాము, కంజంక్షన్స్ అంటాం. ఈస్ట్ లో ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి అని అర్థం. నెక్స్ట్ మనం జనరల్ గా చేస్తున్నాం అనుకోండి, సౌత్ లో ఏమొచ్చింది? సెకండ్ లో ఏ ప్లానెట్ లేదు, 6th లో మెర్క్యూరీ వచ్చింది, 10th లో కూడా ఏం లేదు. అంటే సౌత్ లో ఓన్లీ వన్ ప్లానెట్ వచ్చింది, 2 6 10 లో. వెస్ట్ లోకి వచ్చేదానికి 3లో ఏ లేదు. ఇక్కడ రాహు ఒకటి వచ్చాడు 7th లో. 11th లో మార్స్ వచ్చాడు. ఇక్కడ రాహు మార్స్ కాంబినేషన్ పడింది. నార్త్ లోకి వచ్చేదానికి వేనస్ వచ్చాడు 4th లో. 8th లో ఎవరు లేరు, 10th లో ఎవరు లేరు, మూన్ ఉన్నాడు, వేనస్ మూన్. మనం ఇలాగా ఒక జాతక చక్రాన్ని ఇలాగా 4 డైరెక్షన్ లో సింప్లిఫై చేస్తే కనెక్షన్స్ ఏర్పడతాయి, కంజంక్షన్స్. అంటే ఈస్ట్ లో ఉన్న ప్లానెట్ వెస్ట్ లో ఉన్న ప్లానెట్ ఏంటంటే కొద్దిగా అపోజిషన్ చేస్తుంది ఎప్పుడైనా. అలాగే సౌత్ లో ఉన్న ప్లానెట్ కి నార్త్ లో ఉన్న ప్లానెట్ అపోజిషన్ చేస్తుంది. కానీ మన ప్రయాణం ఏంటి? ప్రదక్షిణంలో చూసుకుంటే ఈస్ట్ టు సౌత్ వెళ్తాం. ఇప్పుడు ఈ పర్సన్ మనం చూసుకున్నాం అనుకోండి, శనికేతుల కాంబినేషన్ ఉంది, సూర్యగురుల కాంబినేషన్ ఉంది. ఇందులో ఎవరిని సెంటర్ చేయాలి అనుకున్నాం అనుకోండి, ఈ సెంటర్ చేసేటప్పుడు డిగ్రీలు చూసుకోవాలి మనం. ఇతను సెంటర్ చేస్తున్నప్పుడు సూర్యుడిని, గురుడు ముందు ఉన్నాడా, గురుడు వెనక ఉన్నాడా, అలాగే శని అనుకుంటాడా, శని ముందు ఉన్నాడా, కేతువు ముందు ఉన్నాడా, ఇట్లాగా ఈ సూర్యుడిని సెంటర్ చేయాల్సి వస్తుంది. అంటే సూర్యుడు ఏ క్వాలిటీని తీసుకుని ఏ క్వాలిటీ వైపు ప్రయాణం చేస్తున్నాడు అని. ఇప్పుడు ఈ క్వాలిటీతో ఇతను ఎటువైపు ప్రయాణం చేస్తున్నాడు అంటే బుధుడు వైపు ప్రయాణం చేస్తున్నాడు, ఎడ్యుకేషన్ ఆర్ బిజినెస్ వైపు. ఈ పర్సన్ కెరీర్ లో బిజినెస్ ను చూస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే సూర్యుడు గురుడు జ్ఞానం, అలాగే శని కర్మ. ఈ కర్మ ఎటువైపు వెళ్తుంది? ఉద్యోగం వైపు వెళ్తుందా, వ్యాపారం వైపు వెళ్తుందా అంటే ఈ దక్షిణం ఏదైతే ఉందో, ఈ దక్షిణం మనకి ఒక రకమైన బుధుడు కారకత్వం వచ్చింది, వ్యాపారం తీసుకుంటాం. లేదు, ఏదైనా ఎడ్యుకేషన్ సెక్టార్స్ లో, బిజినెస్ సెక్టార్ లో జాబ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇతని దగ్గర ఉన్న క్వాలిటీస్ ఏంటి, ఇతని ఆత్మ ఏం కోరుకుంటుంది? ఎందుకంటే సూర్యుడు అనగానే ఆత్మకారకుడు, గురుడు అంటే జ్ఞానకారకుడు, శని కర్మకారకుడు. అంటే ఒక్కొక్క గ్రహ కారకత్వాన్ని సెంటర్ చేయాలి. ఈ శని ఎవరెవరు క్వాలిటీలు తీసుకొచ్చాడు అని ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే 159 కనెక్షన్ ఇట్లా ఏర్పడిపోతుంది, ఎందుకంటే ఎన్ని ట్రయాంగిల్స్ మీకు. అందుకే మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇదే, డైరెక్షన్స్ ఇంపార్టెంట్. ఈస్ట్ వెస్ట్, అలాగే సౌత్ ఉన్నారు. ఇమీడియట్లీ మీ ప్లానెట్స్ ఏంటంటే ఆ చార్ట్ చూడంగానే మీ బ్రెయిన్లో అలా పడిపోతుంది. ఇప్పుడు ఏదైనా గ్రహం ఒకటే 10 డిగ్రీలో ఉంది. ఇప్పుడు శని 10 డిగ్రీలు తీసుకున్నాం, అలాగే ఇక్కడ కేతు తీసుకున్నాము మనం. కేతు రివర్స్ లో వస్తుంటాడు కాబట్టి మనకు ఒక 2 డిగ్రీలు తీసుకున్నాం. ఇక్కడ 5th లో సన్ తీసుకుందాం, 11 డిగ్రీలు తీసుకుందాం. 9th లో గురువుని తీసుకుందాం, 8 డిగ్రీలు తీసుకుందాం. ఇప్పుడు మనం ఏంటంటే శనికేతులు కంజంక్షన్ అంటాం. ఈస్ట్ వీళ్ళు అందరూ వచ్చారు. కేతు 2 డిగ్రీలు, శాటర్న్ 10 డిగ్రీలు, జూపిటర్ 8 డిగ్రీలు.
ఇంకా సన్ వచ్చేసరికి 11 డిగ్రీలు. ఇప్పుడు మనం జూపిటర్ని కనెక్షన్ చేసాం అనుకోండి, సెంటర్ చేసాం అనుకోండి. జూపిటర్ ముందున్న గ్రహం ఏంటంటే శని ఉన్నాడు, సాటర్న్. బ్యాక్ గ్రహం ఏంటి? కేతు అయ్యాడు. 2 డిగ్రీలు కేతువు. ముందు గ్రహం శని అయ్యాడు. అంటే ఈ జూపిటర్ దగ్గర ఏ లక్షణం ఉంది? కేతువు యొక్క క్వాలిటీని పాస్ట్ లైఫ్ నుంచి తెచ్చుకున్నాడు, శని వైపు వెళ్తున్నాడు. అతనికి ఒక రహస్య విద్యలు వచ్చు, జ్యోతిష్యం వచ్చు, దానిని తన కర్మగా మార్చుకుంటున్నాడు. అదే శనిని సెంటర్ చేసాం అనుకోండి, కర్మ విషయంలో ఇతను గురువు యొక్క జ్ఞానాన్ని తీసుకొని వచ్చాడు పాస్ట్ లైఫ్ నుంచి. ఇతను ప్రయాణం చేసేది సూర్యుడు వైపు వెళ్తుంది. ఇక్కడ శనికేతువులు కూర్చొని ఉండారు మనకి. వీళ్ళిద్దరు కంజంక్షన్ కంటే కూడా మధ్యలో ఎవరు దూరం వచ్చారు? గురువు వచ్చాడు. శనికేతుల మధ్యలో గురువు దూరిపోయాడు. ఏది 9th హౌస్ నుంచి అక్కడికి వచ్చి కూర్చున్నాడు. శనికేతులు కంజంక్షన్ చెప్పలేము ఇక్కడ. శనికేతులు కంజంక్షన్ లేరు. కంజంక్షన్ ఎవరు ఉన్నారు? శని, గురువు, సూర్యుడు ఉన్నాడు. అర్థమైందండి? లాజిక్ అర్థమైంది అంటున్నా. ఎప్పుడైతే ఒక కంజంక్షన్ తీసుకునేటప్పుడు ఫస్ట్ మనం 1/9 కనెక్షన్లో ఏముంది అని చెప్పేసి కనెక్షన్స్ తీసుకోవాలి. ఈ 1/9 మిస్ అయింది అనుకోండి మనకి. ఇప్పుడు ఇక్కడ గురువు ఎవరు లేరు, ఇక్కడ శని ఒక్కడే కూర్చున్నాడు అనుకుందాం. శని ఒక్కడే కూర్చున్నాడు 10 డిగ్రీలు. ఇక్కడ సూర్యుడు 11 డిగ్రీలు కూర్చున్నాడు. ఇక్కడ కేతువు కూర్చున్నాడు. ఇక్కడ వచ్చేళ్ళకి అష్టమాల గురుడు కూర్చున్నాడు 8 డిగ్రీలు. ఇప్పుడు మనకు 1/9 కనెక్షన్ కావాలిగా. 1/9 కనెక్షన్ కావాల్సి వచ్చినప్పుడు శని 10 డిగ్రీలు ఉన్నాడు, సూర్యుడు వచ్చి 11 డిగ్రీలు ఉన్నాడు. ఇప్పుడు శనికి వెనకాల ప్లానెట్ కావాలి మనకు. ఈస్ట్లో ప్లానెట్ లేదు ఇంకా. ఈ 2 ప్లానెట్స్ ఉంటాయి. కానీ నేను శని ప్రిడిక్షన్ చేయాలి, నాకు వెనకాల ప్లానెట్ కావాల్సింది. ఇప్పుడు నేను 7th హౌస్లోకి వెళ్తా. 7th హౌస్లో ఏమైనా ప్లానెట్స్ ఉన్నాయని. 1/9లో నాకు 2 ప్లానెట్స్ దొరికి నాకు 3వ ప్లానెట్ కావాలి. ఇప్పుడు 7th హౌస్లో గురుడు వచ్చాడు నాకు 8 డిగ్రీలు, తీసుకుంటాను. ఇన్ కేసు గురుడు లేడు, గురుడు కూడా లేడు అనుకోండి, ఇక్కడ నాకు సెవెంత్ హౌస్ సారీ, ఇక్కడ 8th లో పెట్టా కదా, 7th లో పెడతాను గురువు. ఇక్కడ అనుకోండి గురువు 8th లోకి వెళ్ళిపోయింది. హ్యాండ్ ఫాస్ట్గా ఇక్కడ గురుడు ఉన్నాడు యాక్చువల్ 7th. ఈ గురుడు కూడా లేడు ఇక్కడ. ఇప్పుడు నాకేంటంటే ఈ 2 ప్లానెట్స్ కావాలి కాబట్టి ఇక్కడ గురుడు ఉన్నాడు అనుకుందాం. ఇక్కడ 1/9లో నాకు 3 గ్రహాలు కలవకపోతే, ఎందుకంటే ఒక గ్రహాన్ని జడ్జ్ చేసేటప్పుడు వెనకాల ఏ క్వాలిటీ తీసుకొని వచ్చాడు, ముందు ఏ క్వాలిటీ. ఈ 1/5లో 2 వచ్చినాయి, 7th లో గ్రహం లేదు. ఇప్పుడు నేను 2వ భావంలో కానీ 12వ భావంలో కానీ గ్రహాలు చూడాలి. 2వ భావంలో నాకు 8 డిగ్రీలు గురుడు వచ్చాడు, శని వెనకాలకు వస్తుంటాడు. 12వ భావంలో కూడా గ్రహం ఉంది. ఇప్పుడు ఏంటంటే 12వ భావంలో కేతువుని తీసుకుంటా, 2వ భావం తీసుకున్నాను. ఎందుకంటే 2వ భావం అనగానే ఇక్కడ సూర్యుడు వచ్చాడు శని ముందు. ఇప్పుడు 2వ భావాన్ని తీసుకోను. లేదు, ఇదే శని 8 డిగ్రీల్లో కూర్చున్నాడు అనుకోండి, ఇప్పుడు నాకు కేతువుతో సంబంధం లేదు. సూర్యుడు శని వెనకాలకు వచ్చాడు 8 డిగ్రీలు. ఇప్పుడు నాకు తర్వాత భావం కావాలి. తర్వాత భావం ఈయన 8 డిగ్రీలో గురువు ఉన్నాడు, కానీ 2వ భావంలో గ్రహాన్ని యాస్టీస్గా శని ముందు పెడతా. అప్పుడు ఏమైంది నాకు ఇక్కడ? సూర్యుడు, శని, జూపిటర్. ఇప్పుడు ఈ పర్సన్ ఒక గవర్నమెంట్ జాబ్ని రాసి పెట్టుకుని కర్మలో పుట్టాడు. ఎందుకంటే శని వచ్చేసాడు, సూర్యుడు వచ్చేసి శనికి వచ్చాడు కాబట్టి. ఇప్పుడు ఇతను ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తుంటాడు, గురుడు వైపు, గ్రోత్ వైపు, ప్రమోషన్స్ కోసం. ఇదే కాంబినేషన్ రివర్స్ అయింది అనుకోండి, డిగ్రీల వైజ్, జూపిటర్, శని, సూర్యుడు తీసుకున్నా, ఇతను లక్ను పెట్టుకొని పుట్టాడు. ఇతను కర్మలో ఇతను ప్రయత్నం చేస్తున్నాడు గవర్నమెంట్ ఉద్యోగం కోసం. అర్థమేనండి? అంటే ఏ గ్రహం క్వాలిటీని తీసుకొని వచ్చాడు, ఏ గ్రహం వైపు ప్రయాణం చేస్తున్నాడు, దీనికోసమే మాత్రమే ఇతను సఫర్ అవ్వాలి.
ప్రయత్నం చేయాలి. దీనికోసం సఫర్ అవ్వకలేదు, ఇది ఈజీగా వస్తుంది. వెనకాల గ్రహం క్వాలిటీ మనకి ఈజీగా వస్తుంది, అది మంచి గుణమైనా దుర్గుణమైనా. మనం ప్రయత్నం చేయాల్సింది ముందు దానికోసం. పాకులాడేది, ప్రతి మనిషి పాకులాడేది తన దగ్గర లేని దానికోసం పాకులాడతాడు, ఉన్న దానికోసం ఎప్పుడు పాకులాడు. తన వెనకాల ఉన్నది తన దగ్గర ఉంది. మనకు బిఎన్ఎన్లో మనం ఏంటంటే ఈ డిగ్రీలుగా చెక్ చేసుకుంటాం ప్రతి కనెక్షన్. ఈ డిగ్రీలు చెక్ చేసుకునేటప్పుడు నా దగ్గర ఏం వచ్చింది, నేను దేనికోసం పాకులాడుతున్నాను, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అదే వక్రగ్రహాలు తీసుకున్నాం అనుకోండి, మనకు వక్రగ్రహాలు ఏదైనా కానీ, ఇప్పుడు రాహుకేతులు వక్రం డిఫాల్ట్కి వెళ్తాయి. ఇన్ కేసు గ్రహాలు వక్రంలో పడతాయి. ఇక్కడ శని వక్రంలోకి వెళ్ళాడు అనుకున్నాం. జనరల్గా వక్రగ్రహం అనగానే మనం ఏం తీసుకుంటాం, ఇక్కడ ప్రిడిక్షన్ చేసేటప్పుడు శని 10 డిగ్రీలు ఉన్నాడు, 11 డిగ్రీల్లో రవి ఉన్నాడు, 8 డిగ్రీల్లో గురుడు ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, శని వక్రం అయ్యాడు కదా, ఇప్పుడు జనరల్గా చూసుకుంటే ఇప్పుడు దాకా మనం గురుడు, శని, సూర్యుడు ఈ కాంబినేషన్ పడుతుంది. ఇది జనరల్ డిగ్రీలు అయితే, ఇతను 8 డిగ్రీలు అయ్యాడు, ఇతను 10 డిగ్రీలు అయ్యాడు, 159 యాక్సెస్లో ఎక్కడైనా సరే ఇతను 11 డిగ్రీలు అయ్యాడు, ఇది జనరల్ కాంబినేషన్. అంటే శని గురువు యొక్క క్వాలిటీని తీసుకొని సూర్యుడు వైపు వెళ్తాడు. ఇప్పుడు శని వక్రం పొందాడు అంటే ఫ్లిప్ చేయటమే మనం. అంటే సన్ను, శాటర్న్, జూపిటర్, అంటే సన్ క్వాలిటీని తీసుకొని వచ్చాడు, గురుడు వైపు వెళ్తున్నాడు అని. అంటే వక్రం గ్రహం ఇలా బ్యాక్ వెళ్తుంది మేడం. ఇలా బ్యాక్ వెళ్తున్నప్పుడు ఈ క్వాలిటీని ఇతను తెచ్చుకున్నాడు, ఈ క్వాలిటీ వైపు ప్రయాణం చేస్తున్నాడు. వక్రం లేడు, ఈ క్వాలిటీని తీసుకొని వచ్చాడు, ఈ క్వాలిటీ వైపు ప్రయాణం చేస్తున్నాడు. ఇది మెయిన్ కనెక్షన్స్. మనకి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, 159లో మనకి 1-2 ప్లానెట్లు వచ్చినప్పుడు 7th హౌస్కి వెళ్తాం. అక్కడ ప్లానెట్ దొరకకపోతే 212కి వెళ్తాం, 3 కాంబినేషన్. అక్కడ దొరకకపోతే 311కి వెళ్తాం. అక్కడ దొరకకపోతే 410కి వెళ్తాం. ఎట్లాగైనా సరే 3 ప్లానెట్స్ కాంబినేషన్ పెట్టాల్సింది, ఏ క్వాలిటీని తీసుకొని ఏ క్వాలిటీ వైపు వెళ్తున్నాము అని. అర్థమేనండి? ఎందుకంటే 3 ఎందుకు చెప్పాలంటే, మనకంటూ ఒక గుణం మాట్లాడేటప్పుడు మన దగ్గర ఆల్రెడీ కొంత ఉంటుంది, ఆ కొంత ఏంటని తెలియాలి. ఆ కొంత ఏంటని తెలియలేదు అనుకోండి, మనం ముందుకు ఎలాగ వెళ్తాం. మనం వేరే ప్రయాణం చేస్తాం, నా దగ్గర ఎంత కొంత ఉండాలి, నేను ఒక వ్యాపారం చేస్తాను, నా దగ్గర ఎంత పెట్టుబడి ఉంది, లేదా నా దగ్గర ఏ జ్ఞానం ఉంది, నా దగ్గర ఉన్న సోర్స్ ఏంటి, నేను ఒక పని చేయడానికి. ఆ సోర్స్ అనేది నేను ఆల్రెడీ తెచ్చుకున్నా, బిహైండ్ తెచ్చుకొని ముందుకు వెళ్తున్నా. ఇలా మీరు ఏంటంటే డిగ్రీల వైజ్ చెక్ చేసుకునేటప్పుడు మనం ఈజీ మెథడ్ కోసం ఏం చేస్తామంటే, ఒక క్రాస్ సింబల్ వేసుకుంటాం, డైరెక్షన్స్ పెట్టుకుంటాం. ఆ డైరెక్షన్స్ మనం ఏంటంటే ముందుకు వెళ్ళిపోతాం. ఈ ఆటోమేటిక్ 159 కనెక్షన్స్ పడిపోతాయి. తూర్పు నుంచి దక్షిణం, దక్షిణం నుంచి పడమర, పడమర నుంచి ఉత్తరం. అంటే తూర్పులో ఉన్న గ్రహాలు ఏం చేస్తాయి, ఉత్తరంలో ఉన్న గ్రహాల యొక్క క్వాలిటీని తీసుకొని వచ్చినాయి. వాళ్ళ దగ్గర డిఫాల్ట్గా క్వాలిటీ ఉంటుంది. ఏది ఈస్ట్లో ఎన్ని ప్లానెట్స్ కూర్చున్నా వాటి దగ్గర ప్రీవియస్ నాలెడ్జ్ ఉత్తరం నుంచి వచ్చింది, తను దక్షిణం వైపు ప్రయాణం చేస్తాడు. సప్తంలో ఉన్న గ్రహం యొక్క అలైన్మెంట్ తీసుకోలేదనుకో, ఈ సప్తం ఎప్పటికప్పుడు మనల్ని అపోజిషన్ చేస్తుంటుంది అని. ఈ డైరెక్షన్ చార్ట్ ఎప్పుడైతే మీరు పెట్టుకుంటారో మీకు ఏంటంటే బిఎన్ఎన్ ప్రిడిక్షన్ ఈజీ అయిపోతుంది. చాలా షార్ట్ ఫామ్ లో చెప్పగలుగుతారు బిఎన్ఎన్. మీకు అర్థమైంది అనుకోండి క్లాస్. నేను మీట్లో పెట్టాను, అన్మ్యూట్ చేస్తాను. డౌట్ ఉంటే అడగండి, మళ్ళీ రిపీట్ చేస్తా క్లాస్ని, ఎందుకంటే అంటే ఇది చాలా ఇంపార్టెంట్ బిఎన్ఎన్ లో. ఇప్పుడు గురుగారు మీరు సన్ ఇందాక సాటర్న్ అందరి గురించి చెప్పారు కదా. ఏమండి? ఇందాక అందరి గురించి చెప్పారు కదా. అంటే మనము అంటే చార్ట్ తెలియకపోయినా సరే మన క్వాలిటీస్ ని బట్టి చెప్తాం. అది మనం అది చంద్రుడైనా జనరల్. రాహు ఇప్పుడు అయినా. అది పక్కన పెట్టారు. ఆ, నేను ఇప్పుడు ఓకే. చెప్పేది డైరెక్షన్ చార్ట్ లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇది మన లేదు. క్లయింట్ వచ్చినప్పుడు చెక్ చేయాలిగా. అవును. ఇప్పుడు ఇదండి కుజుడు, గురువు అండ్ శని ఒక దగ్గర ఉన్నారనుకోండి. ఒక దగ్గర సో ఉన్నారు, కుజుడు ఆ, 8 డిగ్రీల్లో ఉంటాడు,
ఎయిట్ ఆ, అండ్ గురు 10 అండ్ ఆ. శని 12 అనుకుంటే. అప్పుడు ఈ నేను గురుడు దగ్గర ప్రొఫెసర్. కుజుడి యొక్క క్వాలిటీ ఉంది. గురుడు జ్ఞానం అనుకుందాం, నాలెడ్జ్. ఉమ్. కుజుడు అనేది మెకానికల్ అండ్ టెక్నికల్ నాలెడ్జ్ వీళ్ళ దగ్గర ఉంటుంది డిఫాల్ట్. ఇప్పుడు కూర్చుని సెంటర్ చేస్తే కూర్చుని కంటే తక్కువ లేదు కదా, అప్పుడు ఎక్కడి నుంచి ఇప్పుడు కుజుడి తెచ్చుకుంటాం? తర్వాత ఎవరున్నాడు? గురువు ఉన్నాడుగా. అవును. గురువు ఉన్నప్పుడు 159 కనెక్షన్లో ఇంకేమైనా ప్లానెట్స్ ఉన్నాయా? ఈ మూడే కుజుడి ఉన్నాయి. కంటే వెనకాల లేవు కదా. లేవు. ఇప్పుడు అది కూర్చున్న తర్వాత వెనకాల హౌస్ లో ఎవరు ఉండాలి? సప్తమంలో ఎవరైనా ఉండారా తక్కువ డిగ్రీల్లో? అంటే నేను జనరల్ గా చెప్తున్నాను. జనరల్ గా నేను చెప్తున్నా, ఉమ్. సప్తమంలో ఎవరైనా ఉండారా? ఉంటే తక్కువ ఎవరు డిగ్రీలో అతను తీసుకుంటాం. లేకపోతే లేదనుకో 12th హౌస్ లో ఎవరు ఉండారో తీసుకుంటాం. అసలు 12th హౌస్ లో తక్కువ కూడా డిగ్రీ. ప్లాంట్ లేదనుకో 12th లాంటిని తీసేసుకుంటాం డైరెక్ట్ గా. ఉమ్. కుదిరి వెనకాల హౌస్ లో లాడ్ని తీసేసుకుంటా ఏ ప్లానెట్ లేకపోతే. ఓకే. సో ఆ అది లార్డ్ తక్కువ కొన్నాళ్ళు డిగ్రీ. కుజుడు తీసుకొని గురువే ప్రయాణం చేస్తున్నాడు అని. ఇప్పుడు కుజుడు గురుడు శని ఉన్నాడు మేడం. గురుడు జ్ఞానకారకుడు. ఏ జ్ఞానం ఉంది అతనికి? కుజుడు యొక్క జ్ఞానం అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ జ్ఞానం, టెక్నికల్ జ్ఞానం, మెకానికల్ జ్ఞానంతో వస్తున్నాడు అతను. వచ్చి తను ఏంటంటే శని కర్మ కోసం ప్రయాణం చేస్తున్నాడు. అలాగే ఆ నాలెడ్జ్ తో తను టీచింగ్ పోస్ట్లోకి వెళ్ళచ్చు. ఎందుకంటే గురుడు జ్ఞానకారకుడు, టీచరు. ఇతని దగ్గర ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ప్రొఫెసర్ అవుతాడు, ఒక ఫ్యాకల్టీ అవ్వచ్చు, టెక్నికల్ ప్రొఫెసర్ జాబ్ చేసే అవకాశం ఉంటుంది. లేదు, ఏదైనా కంపెనీలో ఇదే టెక్నాలజీ మీద తను వర్క్ చేస్తుంటాడు. కానీ గురువు వచ్చాడు కాబట్టి నాలెడ్జ్ బేస్డ్ కాబట్టి అతను టీచింగ్ చేస్తుంటాడు, జ్ఞానాన్ని పంచుతుంటాడు. రెండోది, ఇతని దగ్గర గుణం బాగోలేదు, అర్థమైనా, పీడించబడుతుంది. ముందు ముందు చెప్తా క్లాసులో అయ్యి. ఇతనిలో యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. ఈ యాంగర్ ఇష్యూస్ తో తన కర్మ ప్రయాణం చేస్తున్నాడు, అది డిస్టర్బ్ అవుతుంది. కుదిరి యాంగర్ ఇష్యూస్ కదా, పాస్ట్ లార్డ్ కదా. ఆ లార్డ్ యాంగర్ ఇష్యూస్ నెగిటివ్ జ్ఞానం పెట్టుకొని కర్మ వైపు వెళ్తా ఉంటుంటే ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుందిగా. అది కర్మ, ఇది డెస్టినీ అనమాట, డిజైన్ అయింది. శని సెంటర్ చేశాను ఇప్పుడు నేను, కర్మలాటిని. గురువు జ్ఞానం తీసుకొని వచ్చాడు. ఈ జ్ఞానం తీసుకొని అతను ఏ వైపు వెళ్తున్నాడు అన్నది ఇంపార్టెంట్. గురువు దగ్గర ఎలాంటి జ్ఞానం తెచ్చుకున్నాడు? టెక్నికల్ జ్ఞానాన్ని శని తెచ్చుకున్నాడు. ఇప్పుడు శని వ్యాపారం వైపు వెళ్తుంటాడా, ఉద్యోగం వైపు వెళ్తుంటాడా అనేది ఇంపార్టెంట్. వేరే ప్లానెట్ డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ ప్లానెట్ శని సెంటర్ చేస్తే. సో అప్పుడు మళ్ళీ నెక్స్ట్ 7th ఆర్ 2 ఆ, 12 అన్నా. మళ్ళీ అలాజిక్ చేస్తాం. అర్థం ఇంకా రాహుల్ కూడా మన డిగ్రీ కన్సిడర్ చేస్తామా ఇందులో, లేదా అసలు? చేస్తాం. రాహు రివర్స్ గా చెప్పా కదా మీకు, ఉమ్. శని ఎగ్జాంపుల్ చేసి. కేతువుది. ఆ, శని డిగ్రీలోకి వచ్చినప్పుడు ఫ్లిప్ అయిపోయిందా లేదా ముందు వెనక ప్లానెట్స్? అవును అవును పిచ్ అవును. క్వాలిటీ సేమ్ అలా. తీసుకుని ఇటువైపు వెళ్తాడు. అవును. రాహు కూడా అది. సేమ్ రాహుల్. రాహుని సెంటర్ చేస్తే, రాహుని సెంటర్ చేయకపోతే, మామూలు ప్లానెట్ సెంటర్ చేస్తే ముందుకు వెళ్తాం కదా. వెనక్కి వెళ్ళి. ఆ, అది రాహు 10 డిగ్రీలో ఉన్నాడు, సెంటర్ చేసిన ప్లానెట్ 12 డిగ్రీలో ఉంది. 5 డిగ్రీలు వేరే ప్లానెట్ ఉంది. 5 డిగ్రీలు క్వాలిటీని తీసుకొని ఈ డిగ్రీల వైపు వెళ్తున్నాడు. అవును. రాహుని సెంటర్ చేసాం అనుకోండి, రాహు రివర్స్ లో వస్తాడు కాబట్టి ఈ 10 డిగ్రీల ప్లానెట్ వైపు వెళ్తాడు. తన వెనకాల రాశిలోంచి కానీ 159 తనకంటే తక్కువ డిగ్రీలో గుణాన్ని తీసుకువెళ్తుంటాడు. తీసుకొని వస్తాం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ క్లాసు 1-2 సార్లు వినండి, మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే దీని మీద నుంచి ఇంకా మొత్తం ప్రిడిక్షన్స్ అన్నీ వెళ్తుంటాయి మనకి. ఈ కనెక్షన్స్ తెలియకుండా మనం ప్రిడిక్షన్స్ ముందుకు వెళ్ళలేము. అంటే దీని మీద మీకు 2-3 క్లాసులు వెళ్తాయి. డైరెక్షన్స్ ఎలా తీసుకొని ఎలాగ వెళ్ళాలి, ఏ ఏ మళ్ళీ గ్రహ కారకత్వాలు మళ్ళీ టచ్ అవుతాయి ఈసారి డీప్ గా. మొన్నటిదాకా మనం తీసుకుంది ఎన్లైన్మెంట్ కదా, మన లైఫ్ లో ఎలా మారాలి, ఎక్కడెక్కడ మారాలని. ఇక నుంచి ఏంటంటే ప్రతి గ్రహ కారకత్వాలు డిఫరెంట్ క్వాలిటీస్, నక్షత్రాలతో క్వాలిటీస్ తీసుకుంటా మనం ఎట్లా ప్రయాణం చేయాలి, ఆ ప్రయాణంలో డిస్టర్బెన్సెస్ ఎక్కడ వస్తున్నాయి, భాగ్యం ఉందా లేదా, ఇవన్నీ మీకు డిఫరెంట్ కనెక్షన్స్ వెళ్తాయి. పరాశరలో కొన్ని రూల్స్ వెళ్తా ఉంటాయి, జెమినీలో కొన్ని రూల్స్ తీసుకుంటా ఉంటాను, డీప్ ప్రిడిక్షన్స్ లోకి వెళ్దాం. ఓకేనా మేడం? రికార్డింగ్